హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. చూసారు కదా, ఇవాళ వ్లాగ్ వచ్చేసి అలిపిరి అండి. రీసెంట్గా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అలిపిరికి వెళ్ళాము. సో అక్కడ నేను తీసుకున్న ఫొటోస్, అక్కడ క్లిప్స్ కొన్ని చూపిస్తానండి. తిరుపతికి వెళ్ళినప్పుడల్లా కాసేపు కొద్ది రోజులు ఉంటాను కదండి. అప్పుడప్పుడు అలా అలిపిరి దగ్గరికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేస్తామండి. చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడి నుంచే కదా మనం స్టార్ట్ అయ్యేది. కాలినడక వెళ్ళే భక్తులు అంతా కింద అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా బయలుదేరుతారు కదండి, స్వామికి మొక్కుకొని. చూడండి, అది మెయిన్ ఎంట్రన్స్ కదండి. అసలు అక్కడికి వెళ్తే చాలండి, గోవిందా గోవిందా అంటూ అసలు వింటుంటే ఎంతో మధురంగా ఉంటుంది. అసలు ఏదో పాజిటివిటీ అనేసి చాలా బాగుంటుంది. చూసారా, అక్కడే వాటర్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. టీటీడీ వాళ్ళు మంచిగా చేస్తారండి. కాలినడక భక్తులకు దగ్గరలోనే వాటర్ ఫెసిలిటీస్ కానీ, టాయిలెట్స్ ఫెసిలిటీస్ కానీ అన్నీ చూసుకుంటారు. బాగా నచ్చుతుంది. లోపలికి వెళ్తే ఇది ఎప్పుడైనా చూసారా మీరు? రీసెంట్గా ఇది కట్టారండి, కృష్ణుడి గుడి లోపల. మనకు పాదాల మండపం దగ్గర నుండి లెఫ్ట్లోకి వస్తుంది. రీసెంట్గానే అది కట్టారండి, చాలా బాగా కట్టారు. లోపలికి వెళ్తూ ఉంటే చూసారా, ఆ స్తంభాలు చూసారా ఎంత బాగున్నాయో, గోవిందుడి నామాలు పెట్టి. ఇంకా మనకు తిరుపతిలో బాగా నచ్చేదంటే గ్రీనరీ అండి. నాకైతే చాలా ఇష్టం. ఎక్కడైనా సరే గ్రీనరీ చాలా బాగుంటుంది. చాలా బాగా మెయింటైన్ చేస్తారనమాట. చూడండి, స్తంభాలు చూడండి ఎంత బాగున్నాయో. నెక్స్ట్ లోపలికి వెళ్ళంగానే చుట్టుపక్కల అంతా కొంచెం ప్లేస్ వదిలేశారండి. వదిలేసి మధ్యలోగా గుడి కట్టారు. ఇదిగోండి, ఇటుపక్క అటుపక్క వెనకాతల అంతా వదిలేశారు. ముందు భాగం మధ్యలోకి ఒక చిన్న గుడి కట్టారు. అసలు చాలా బాగా కట్టారండి. ఆ గుడి కూడా మంచి మోడల్తో కట్టారు. అక్కడ కూడా చెట్లు. అదిగోండి కృష్ణయ్య. ఇంకా కృష్ణయ్య అంటే ఆయన దగ్గర కంపల్సరీ గోవులు అనేటివి కంపల్సరీ పెడతారు కదా. లోపలే పెట్టారండి. నిజంగా కృష్ణుడిని మధ్యలో పెట్టి చుట్టుపక్కల గోవులు, ఆయన చుట్టూతల గోవులు పెట్టారు. భలే అనిపించింది. ఇంకా అక్కడే ఆ గోవులకి మేత కానీ అంతా అక్కడ పెట్టారనమాట. కన్ఫామ్గా అలిపిరికి వెళ్ళి అక్కడి నుంచి కాలినడకను వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా కృష్ణయ్యని దర్శనం చేసుకోండి. చాలా అందంగా ఉంది. అసలు గుడి కూడా చాలా అందంగా కట్టారు. చూసారా, ఆ గోవులు అక్కడ పైన కనిపిస్తూ ఉంది కదా, బ్లూ కలర్ ప్లేట్స్. అవి వాటిల్లో ఆ గోవులు ఎక్కడివి అనేసి కూడా వాటి పేర్లు కూడా రాసి పెట్టారండి. చుట్టూతల ఆ గుడి చుట్టూతల అసలు చాలా బాగుంది. ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడే గోవులకి మనం గోదానంకి, అన్నదానంకి మనం ఏదన్నా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అదిగోండి మన కన్నయ్య మధ్యలో. నెక్స్ట్ అక్కడి నుంచి దండం పెట్టేసుకొని బయటకు వచ్చేసాం. ఇప్పుడు నేరుగా పాదాల మండపం అండి.
ఏమైనా చాలా బాగుంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది అసలు. తిరుమల, తిరుపతి ఇవన్నీ నాకు భలే ఇష్టము. ఎవరికి ఇష్టం ఉండదండి. పచ్చని చెట్లు, పసుపు కుంకాలు, అసలు ఇదిగోండి పాదాల మండపం. ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయలుదేరుతాం కదండి. ఇక్కడ పాదాలు తల మీద పెట్టుకొని మనము ప్రదక్షిణలు చేస్తాము. చాలా మంచిదంటారు. ఏదన్నా పాపాలు కర్మలు చేస్తుంటే కొంతవరకు తగ్గుతాయి అనేసి, తలకి గర్వం ఎక్కకుండా మనం ఆయన పాదాలు తల మీద పెట్టుకున్నట్టు అనిపిస్తుంటుంది. చూసారా, ఆ గోడలు చూడండి ఎంత బాగుంటాయో అసలు. విష్ణు దేవాలయాలు. అండ్ నెక్స్ట్ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి ప్రసాదాలు పెడుతున్నారండి. మీలో ఎంతమందికి ఇష్టం అండి మన తిరుపతి బెల్లం పొంగలి అండ్ పులిహోర? మేము వెళ్ళేసరికి పొంగలి పెడతా అన్నారు. పొంగలి తెచ్చుకొని కూర్చున్నాం అన్నమాట. అదే లాస్ట్ అండి. ఆ తర్వాత మళ్ళీ పులిహోర పెట్టడం స్టార్ట్ చేశారు. ఇంకా మా పాప మా నాన్న ఇద్దరు వెళ్ళి పులిహోర తెచ్చుకొని తిన్నాము. చూసారా, ఫస్ట్ పొంగల్ కానీ చేస్తున్నాం. నిజంగా అమృతం అండి. చూసారా, మా పాప పులిహోర తెచ్చుకుంది. పులిహోర కూడా చాలా బాగుంటుందండి. ఆ లడ్డు ప్రసాదం అయితేనేమి, నిజంగా ఆ రోజు మాకు అదృష్టం బాగుంది. 2 రకాల ప్రసాదాలు అయితే దొరికేసాయి. చూసారా, వీళ్ళని చూసినప్పుడల్లా భలే అనిపిస్తుందండి. దేవుడికి ఆయనకి సేవ చేస్తూ ఏదో రకంగా వాళ్ళు అక్కడ ఉన్నారు కదండి. ఎంతో అదృష్టం ఉండాలండి బాబు. ఆయన దగ్గర సేవ చేయాలన్నా అదృష్టం దొరకాలి కదండి. అందరికీ దొరకదు కదా. వాళ్ళని చూసినప్పుడల్లా అదే అనిపిస్తుంటుంది. నిజంగా భగవంతుడు నాకు ఒక ఛాన్స్ ఇస్తే ఆయన దగ్గర సేవ చేసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది. చూసారా, ఇక్కడ శ్రీవారి బొట్లు పెడుతున్నారండి. మా పాప పెట్టించేసుకుంది. ఇంకా మా చిన్ని గోవిందుడు పెట్టించుకుంటున్నాడు. చూసారా, నా బుల్లి కృష్ణయ్య. భలే ముద్దుగా ఉంటాయి కదండి పిల్లలకి. ఇంకా నేను కూడా పెట్టించేసుకున్నాను. నాకు చాలా ఇష్టం అండి. కంపల్సరీగా పెట్టించుకుంటాను అది. మరి ఇంకా నెక్స్ట్ సరే కొంచెం ముందుకెళ్ళి పైన కూర్చుందాం కాసేపు ప్రశాంతంగా అనేసి ఎక్కుతున్నామండి. చూసారా, మెట్లకి పసుపు కుంకుమ పెట్టుకొని నిజంగా అలా ఎక్కుతూ ఉంటే పైకి తిరుమలకి వెళ్ళిపోవాలనిపించింది. మా పాప అయితే ఒకటే గొడవ చేసేసింది, వెళ్దాము కొండపైకి వెళ్దాం అనేసి. ఇంకా ఏమీ అనుకోలేదు కదండి, ఇంకా ఎందుకు అనేసి కామ్ అయిపోయాం. ఇంకోసారి వెళ్దాం అనేసి. ఇదిగోండి రాజగోపురం. నిజంగా అసలు చూస్తుంటే కిందనే అలిపిరి దగ్గర ఉంటేనే నాకు వెంకటేశ్వర స్వామిని దగ్గరికి వెళ్ళినట్టు అనిపిస్తుంటుంది. ఆ ఫీల్ అనేది. చూసారా, కాలినడక వెళ్ళే భక్తుల కోసం ఇక్కడ మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇప్పుడు రాజగోపురం దాని గురించి మనకు అక్కడ రాసి ఉంటుంది. అది ఎప్పుడు నిర్మించారు ఏంటి అనేసి. చూడండి, అసలు ఎవ్వరూ పెద్దగా లేరు. ఇది ఫెస్టివల్ టైం అండి. ఫెస్టివల్ అయిపోయింది, ఆ తర్వాత వెళ్ళాము.
చూసారా రాజగోపురం గురించి. నెక్స్ట్ కాలినడకన వెళ్ళే భక్తులకి వాళ్ళు ఎవరెవరు ఎక్కకూడదు, ఎవరు ఎక్కొచ్చు, నెక్స్ట్ టైమింగ్స్ ఇవన్నీ ఆ బోర్డు మీద రాసుంటారండి. నెక్స్ట్ ఇంకో దగ్గర వచ్చి ఈ చుట్టుపక్కల తిరుపతి చుట్టుపక్కల చూడాల్సిన పుణ్యక్షేత్రాలు ఏవే ఉంటాయి, అవి ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి, అవన్నీ వాటి గురించి కూడా మనకు అక్కడ ఇస్తారండి. సరే అని కొంచెం ముందుకెళ్ళి పైకి ఆ రాజగోపురం చూస్తుంటే నాకు అసలు పైకి వెళ్ళిపోవాలనిపించేసిందండి. అంత బాగుంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. అసలు ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుందండి. చూసారా పసుపు కుంకాలు, ఆ గంటలు, ఇంకా కాస్త ముందుకెళ్ళేసి ఫస్ట్లోనే మనకు మత్స్యావతారం ఉంటుంది కదండి, అక్కడ కూర్చున్నాం కాసేపు ప్రశాంతంగా. ఇంతకుముందు ఇటుపక్క వెళ్ళే వాళ్ళం కదండి, ఇప్పుడు ఇటు సైడ్ చేసేసారు. ఫస్ట్ అక్కడ చెక్కింగ్ అయ్యి చేయించేసి ఇంకా బయలుదేరేదే. ఇంతకుముందు ఇక్కడ ఉండేది కదండి, ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళిపోయేవాళ్ళు. పిల్లలు చూసారా చక్కగా బొట్లు పెట్టుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా నాన్న ఇదిగోండి రాజగోపురం. మత్స్యావతారం. చూసారా కొందరు వెళ్తూ ఉన్నారు. సో ఇంకా కాసేపు అలా కూర్చొని ప్రశాంతంగా ఆయన్ని తలుచుకుంటూ ఇంకా బయలుదేరామండి. కిందకు వచ్చేస్తా ఉన్నాము. కరెక్ట్గా ఆయనకి కదా. ఇంకా అక్కడి నుంచి కిందకు వచ్చేసాము. చూసారా గోవిందా గోవిందా అనుకుంటూ ఎక్కుతూ. నిజంగా ఎంతమందికి ఇష్టమండి ఇట్లా తిరుపతి తిరుమల ఇవన్నీ. ఎక్కడ చూడు పచ్చదనం ఉంటుందండి, అది నాకు బాగా నచ్చుతుంది. గ్రీనరీ అంటే మొక్కలు బాగా పెంచుతారు. చూడండి ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన కన్నయ్యని దర్శించుకొని వెళ్ళండి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామండి ఇంటికి. చూసారా పాదాలు, అసలు ఆ పచ్చదనం చూడండి. పార్కింగ్కి మొత్తం ఇచ్చారు. ఇందాక చూపించాను కదండి కన్నయ్యకి అటువైపు నుంచి వెళ్ళాం కదా మనం పాదాల మండపం దగ్గర నుంచి. అట్లా కాకుండా బయటకు వచ్చామంటే ఇటుపక్క నుంచి ఒక ద్వారం ఉంటుంది లోపలికి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇటువైపు వెళ్ళొచ్చు, ఇంకొక వైపు కూడా ఉందండి.
చూసారా అసలు ఆ కొండలు అవి చూస్తా అంటే అసలు మనసు, ఇదిగోండి ఇదే ఇంకో ద్వారం, మైమర్చిపోతుంది అసలు. ఈ మొక్కలు చూసారా, ఒకటి డార్క్ గ్రీన్లో ఒకటి లైట్ గ్రీన్లో, అసలు ఎంత చక్కగా పెట్టారో, భలే నచ్చాయండి నాకు ఇవన్నీ. స్తంభాలు చూడండి. తిరుపతి ఇప్పుడు బాగా డెవలప్ చేశారు కదండి. కొండలు చూసారా, మనం ఏ మూలకెళ్ళినా తిరుపతిలో తిరుమల కొండలు సాక్షాత్తు ఆయన దగ్గరికి వెళ్ళినట్టే ఉంటుంది. ఇదిగోండి ఇది చెకింగ్, వెహికల్స్ వెళ్తాం కదండి బస్సుల్లో, అట్లా పైకి వెళ్ళే దారి, అక్కడ చెకింగ్ చేస్తారు కదా, అంతే అండి. ఓకే బాయ్.